హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రక్షక తంత్రంలోని డిఫెన్స్ మెకానిజంలోని కాంపెన్సేషన్ గురించి చెప్పుకుందాం. ఇది ఒక రక్షక తంత్రం అన్నమాట. అంటే మన బిహేవియర్ని మనం రెగ్యులేట్ చేసుకోవటానికి ఇది ఒక రక్షక తంత్రం, ఇది ఒక బిహేవియర్ మెకానిజం అన్నమాట. అయితే ఈ కాంపెన్సేషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. కాంపెన్సేషన్ అంటే మనం ఒక విషయం పట్ల వీక్నెస్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఇంకొక విషయం పట్ల స్ట్రాంగ్ అవ్వటానికి ప్రయత్నించటాన్ని కాంపెన్సేషన్ అంటారు. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఒక లోటును ఇంకొక బలంతో సరిచేయటం అన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక బాబు స్టూడెంట్ స్టడీస్లో వీక్గా ఉన్నాడు, అంటే తక్కువ పర్ఫార్మెన్స్ ఉంది. దాన్ని కవర్ చేయడానికి, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి స్పోర్ట్స్లో ఎక్సలెన్స్ అవ్వటానికి ప్రయత్నించటం, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి స్పోర్ట్స్లో రాణించటం లాంటిది కాంపెన్సేషన్ అన్నమాట. అయితే ఒక దాంట్లో మనం వీక్గా ఉన్నప్పుడు ఇంకొక దాన్ని మన బలాన్ని పెంచుకోవటం అన్నమాట. అలాగే ఒక హైట్ తక్కువగా ఉన్న వ్యక్తి, అతను పర్సనాలిటీ వీక్గా ఉందని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు దాన్ని సమం చేసుకోవటం కోసం అతను లీడర్షిప్ క్వాలిటీలో డెవలప్ చేసుకుని ఆ వీక్నెస్ని ఈ లీడర్షిప్ క్వాలిటీలో ఇంప్రూవ్ అవ్వటానికి ప్రయత్నించిన ఎఫర్ట్ని ఇంప్రూవ్ అయినప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడనమాట. ఎందుకంటే మన బ్రెయిన్ వీక్నెస్గా ఉన్నప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ కోసం, మనం స్ట్రాంగ్ అవ్వటం కోసం ఇంకొక స్ట్రాంగ్ ఏదైతే ఉన్నాయో దానికోసం ప్రయత్నించడానికి మన బ్రెయిన్ ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటుంది అన్నమాట, అది సమం చేయడానికి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక దాంట్లో వీక్ ఉన్నప్పుడు ఇంకో దాంట్లో స్ట్రాంగ్ అవ్వటానికి ప్రయత్నించి సక్సెస్ అవుతాం కూడా. అట్లా అయినప్పుడు మనం ఆ రెండు బ్యాలెన్స్ చేసుకున్నట్టు అయింది అనమాట. అయితే ఈ కాంపెన్సేషన్ ఇట్లా పాజిటివ్గా ఉపయోగించుకుంటే బాగుండేది, కానీ దీన్ని నెగిటివ్గా ఉపయోగించుకున్నప్పుడు రాంది కూడా వచ్చినట్టు ఓవర్ స్మార్ట్గా మాట్లాడటం, ఓవర్ డామినేట్గా మాట్లాడటం, స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా నాకొచ్చు అని ఈగోతో విర్రవేగటం, ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కాంపెన్సేషన్ని మనం పాజిటివ్గా ఉపయోగించుకుంటే, హార్డ్ వర్క్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని మన సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసుకుంటూ మనం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మనం కొన్నిటిలో రాణించకపోయినా ఇంకో వేరే వాటిలో రాణించి మనం సక్సెస్ అయ్యే అవకాశం మన లైఫ్లో ఉంటుందనేది మీరు మర్చిపోవద్దు. అలా కాకుండా ఓవర్ థింకింగ్తో, ఓవర్ స్మార్ట్తో, ఓవర్ డామినేటెడ్తో నాకొచ్చు, నేనే బెస్ట్, నాదే కరెక్టు అని ఎక్కడికక్కడ ఈగోతో మనం ముందుకు పోతే మనం లైఫ్లో ఎదగకుండా ఎప్పుడు ఫెయిల్యూర్సే చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిఫెన్స్ మెకానిజాన్ని, ఈ రక్షక తంత్రం, కాంపెన్సేషన్ అనే రక్షక తంత్రాన్ని తెలుగులో పరిహారం అంటే ఒకదాని ఈ లోపాన్ని ఇంకొక దాంట్లో ఇంకొక బలంతో సరి చేసుకోవటం అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక దాంట్లో వీక్నెస్ ఉన్నప్పుడు ఇంకో దాంట్లో కష్టపడి ప్రయత్నించి స్ట్రాంగ్ అవ్వటం అన్నమాట. కాబట్టి ఇలా పాజిటివ్ ఉపయోగించుకుంటే మనం ఏ విధమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా దీన్ని నెగిటివ్గా ఉపయోగించుకుని ఓవర్ డామినేటింగ్గా, ఓవర్ థింకింగ్తో నేనే గొప్ప, నాదే కరెక్టు అని అనుకుంటే మాత్రం మనం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రియల్ లైఫ్లో ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి.